జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము తెలుగులో ప్రసిద్ధి పొందిన ఒక సామెత గురించి తెలుసుకుంటాం. తెలుగులో గొర్రె దాటు వ్యవహారం అని ఒక జాతీయం ఉంది. పోతన గారు భాగవతంలో కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి అని చెప్పినట్లుగా మంచి చెడు ఆలోచించకుండా గుడ్డివాడు మరో గుడ్డివాడిని ఆధారం చేసుకుని వ్యవహరించడం సరికాదు అనే అర్థంలోనే ఈ శ్లోకం. అహో సైకత లింగేన భ్రష్టో మే తామ్రభాజనం గతానుగతికో లోకః న లోకః పారమార్థికః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అయ్యో ఈ ఇసుక లింగం వల్ల నా రాగి చెంపు పోయింది. లోకంలో జనులు ముందువారు ఏది చేస్తే అదే చేసేస్తారు, కానీ అందులో ఉండేటువంటి పరమార్థాన్ని సత్యాన్ని గ్రహించరు అని. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. ఒకనాడు ఒక శ్రోత్రియుడైనటువంటి ఒక విప్రుడు సముద్ర స్నానం చేద్దామని సముద్రానికి వెళ్ళాడట. ఆయన చేతిలో ఒక రాగి చెంబు ఉంది. ఆయన ఏం చేశారంటే, ఈ రాగి చెంబును సముద్రం ఒడ్డున పెట్టినట్లయితే కెరటాలు వచ్చినప్పుడు పట్టుకుపోతాయని రాగి చెంబుని ఆ సముద్ర తీరానికి కొంచెం అవతల ఇసుకలో పాతిపెట్టి, అంటే చెంబుని ఇసుకలో పెట్టి ఆ చెంబంతా కూడా ఇసుకలో కప్పివేశారు. అది దూరం నుంచి చూడడానికి ఒక శివలింగంలాగా కనిపిస్తుంది. అలా చేసి ఆయన స్నానం చేయడానికి వెళ్ళారు. ఈయన ఈ విధంగా చెంబుని భూమిలో పెట్టి ఇసుకతో కప్పివేయడం అనేది ఆ సముద్ర తీరానికి వస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు చూశారు. వాళ్ళిద్దరూ కూడా, ఆహా ఈరోజు పర్వదినం అయి ఉంటుంది, పరమేశ్వరుడికి ఈ విధంగా మనం ఆరాధన చెయ్యాలేమో అని వాళ్ళిద్దరూ కూడా ఒక 2 చెంబులు తెచ్చి అదే విధంగా చేశారు. ఇలాగ ఎంతోమంది ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఎన్నో చెంబులు తెచ్చి ఆ సముద్ర తీరంలో శివలింగాకారంలో ఇసుక తిన్నెలు తయారు చేయడం మొదలుపెట్టారు. అది మొదటి వ్యక్తి ఎందుకు చేశారో ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు. వాళ్ళు కూడా అదే విధంగా చేయడం మొదలుపెట్టారనమాట. దీనివల్ల ఈ విప్రుడు అనుకుంటారు, ఆయన బయటికి స్నానం చేసి వచ్చిన తర్వాత తన యొక్క రాగి చెంబు తీసుకుందామంటే అది ఎక్కడుంది? అవన్నీ శివలింగాలలాగా ఎన్నో వేలు, కోట్లు, లక్షలు ఉన్నాయి అక్కడ, అందరూ పెట్టినటువంటివి. దాంట్లో తన యొక్క చెంబుని గ్రహించుకోలేకపోయాడు. అందుకని ఆయన ఏమనుకుంటున్నారంటే, అహో సైకత లింగేన మే తామ్రభాజనం భ్రష్ట. అయ్యయ్యో ఈ ఇసుకతో చేసిన శివలింగాల వలన నా యొక్క రాగి చెంబు పోయిందే కనిపించకుండాను. గతానుగతికో లోకః. లోకములో జనులందరూ కూడా ముందు వారు ఏది చేస్తే అది చేసేస్తూ ఉంటారు. అది సరి అయినదా? ఎందుకు చేశారు? ఎందుకు చేయవలసి వచ్చింది అనేది గ్రహించరు. నా లోకః పారమార్థికః. అందులో ఉండేటువంటి సత్యాన్ని, యథార్థాన్ని గ్రహించరు. గ్రహించకుండా ఇలా చేస్తూ ఉంటారు కదా అని అతను వాపోయినటువంటి సందర్భంలో ఈ మాట వచ్చింది. ఇప్పటికీ కూడా మన సమాజంలో చూడండి, ఒకరు ఏ విధంగా చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తండోపతండాలుగా వెళ్ళిపోయి అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనినే తెలుగులో అయితే గొర్రెదాటి వ్యవహారం అంటారు. సంస్కృతంలో గతానుగతికో లోకః నా లోకః పారమార్థికః అని చెప్పబడింది ఈ శ్లోకంలో. ఇటువంటి విషయాలు అప్పటికీ ఇప్పటికీ కూడా సమాజంలో జరుగుతూ ఉండడం చాలా విచిత్రమైన విషయం. స్వస్తి.